ఈ సమయంలో 6వ అవలక్షణం, మనం విసర్జించవలసిన అవలక్షణము అసత్యము లేదా అబద్ధం. అసత్యము లేదా అబద్ధములో ఎంతటి తీక్షణమైన పరిణామాలు సంభవిస్తాయో, మనం ఎందుకు దేవుడు మనల్ని అబద్ధం ఆడద్దు లేదా అసత్యం చెప్పొద్దు అని అన్నాడు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఈ సమయంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు క్రొత్త నిబంధన చట్టంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. మనం విసర్జించవలసిన వాటి యొక్క జాబితా అక్కడ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరికి ఒకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. ఇప్పుడు అవయవాలం మనం అంటున్నాడు అంటే ఒకప్పుడు కాదు. ఎవరిలో అవయవాలం, ఎవరికి అవయవాలం అని అంటే క్రీస్తు అను శిరస్సుకు మనము ఒక అవయవాలముగా మొండెముగా ఉన్నాం. సంఘం అనేటటువంటిది శరీరం అయితే ఆ శరీరానికి శిరస్సుగా క్రీస్తున్నాడు. శరీరంగా ఆ విశ్వాసులందరినీ దేవుడు పోల్చాడు. ఒకప్పుడు మనం అట్టి శరీరము కాదు, ఇప్పుడు మనం శరీరం అయ్యాం, క్రీస్తు శరీరం అయినప్పుడు శరీరములో ఉన్న ప్రతి అవయవానికి డూస్ డోంట్స్ ఉంటాయి, చేయవలసినవి చేయకూడనివి. అవయవాలు చేతులు ఉన్నాయనుకోండి, అవి దొంగతనం చేయకూడదు, అవునా? అనవసరంగా ఎవరి మీదకి దొమ్మిగా వెళ్ళి కొట్టడానికి ప్రయత్నం చేయకూడదు, లంచం తీసుకోకూడదు. ఈ చేతులకు ఉన్నటువంటి కొన్ని నియమాలు, చేయాల్సిన పనులేంటి? చేతనైతే సాయం చేయాలి ఈ చేతులతో, జీవవాక్యముని ఈ చేతులతో పట్టుకోవాలి, ఈ చేతులతో ధైర్యం చెప్పాలి, కన్నీళ్లను దుడవాలి. చేతులతో కొంతమందిని పట్టుకొని కొందరు నడిపించాలి. అది చేతులతో చేయవలసిన పనులు. అలాగే అవయవాలుగా ఉన్నటువంటి మనకి చెయ్యకూడని పనులు, చెయ్యాల్సిన పనులు చెప్తూ ఇక్కడ మాట్లాడుతున్న మాట, ప్రతివాడు అబద్ధం ఆడడం మానండి, చెయ్యకూడదు ఇవి. అలాగే సత్యం చెప్పండి అని ఎందుకు చెప్తున్నాడంటే ఈ రెండు విషయాలు చెప్తున్నాడు. డూస్ డోంట్స్, చేయకూడనివి, చేయాల్సి, రెండూ చెప్తూ ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ, అవయవాలం గనుక అని. మీకు విషయం చెప్తాను, ఆలోచన చేయండి. మనకు సంబంధించిన సీక్రెట్స్ మన దేహంలో కొన్ని అవయవాలకు తెలియకుండా ఉంటాయా? మళ్ళీ మనకు సంబంధించిన సీక్రెట్ మన దేహంలో కొన్ని అవయవాలకు తెలియకుండా ఉంటాయా అంటే పొరపాటును కూడా ఉండదు. అందరికీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి మరో అవయవం తాలూకు ప్లస్లు మైనస్లు అన్నీ తెలుస్తాయి. అలాగే సంఘంలో మనం ఆత్మీయుల మధ్య, పరిశుద్ధుల మధ్య కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏది కూడా మనం దాచుకునే పరిస్థితి ఉండకూడదు. ఇకపోతే అసలు అబద్ధం ఎందుకు ఆడతాడు మనిషి, అసత్యం ఎందుకు చెప్తాడు అని అంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ వ్యక్తే అబద్ధమునకు జనకుడు అని ఆయనకు పేరు. ఎవరైనా? అపవాది. అబద్ధమునకు జనకుడు అంటే మనకు చాలా ఉన్నాయి. పితామహులని, బాటనీకి ఒక పితామహుడు ఉన్నాడు, చరిత్రకు ఒక పితామహుడు ఉన్నాడు, పొయిట్రీకి ఒక పితామహుడు ఉన్నాడు, రకరకాలైనటువంటి పితామహులు చాలామంది ఉన్నారు. కానీ అబద్ధానికి పితామహుడు మాత్రం అపవాది. అపవాది బిడ్డలకు వారసత్వంగా వచ్చేటటువంటి లక్షణాలే అబద్ధాలు. ఇది ఎందుకు చేస్తాడు, అసలు వాడెందుకు అబద్ధం ఆడాడు? ఇది గమనించగలిగితే ప్యూర్లీ అబద్ధాలు ఆడు దెయ్యం. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని అబద్ధాలే చెప్పడు, దాని స్పెషాలిటీ అది. సగం నిజం సగం అబద్ధం చెప్తాడు. ఇది పెద్ద ప్రమాదకరమైంది. ఎలాగూ ఒక మాట చెప్తాను మీకు అర్థం కావటానికి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో ఏ
వృక్షం యొక్క ఫలమునైనా తినద్దని దేవుడు చెప్పాడా అని చెప్పి మీరు అలా తింటే దేవతలైపోతారు అన్నాడు. దేవతలైపోతారు అన్నాడు. మీరు చావనే చావరన్నాడు. ఇందులో అన్ని నిజాలు ఉన్నాయా, అన్ని అబద్ధాలే ఉన్నాయా? ప్రశ్న. రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి, మీరు చావనే చావడన్నాడు. దేవతల్లో మీరు దేవుడితో సమానమైపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అన్నాడు. ఈ రెండింటిలో 2 నిజాలు లేవు, 2 అబద్ధాలు లేవు. ఒక నిజం, ఒక అబద్ధం ఉంది. మనిషి విషయంలో మరో మనిషి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడో తెలుసా అండి? అన్ని అబద్ధాలు చెప్తే ఈజీగా కనుక్కుంటాడు, అన్ని నిజాలు చెప్పినా కనుక్కుంటాడు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడు మనిషి అంటే, కొన్ని నిజాలు చెప్పాలి, కొన్ని అబద్ధాలు చెప్పాలి. కలిపి కొట్టరా కావేటి రంగాని. దయ్యం ఏం చెప్పింది, వాడు ఏం చెప్పాడని ఆలోచన చేస్తే వాడు చెప్పిన మాట ఏంటంటే, మీరు చావనే చావరు, అది అబద్ధం. చచ్చిపోయారు వాళ్ళు ఆత్మీయంగా. దేవుడికి దూరమైపోవటమే చావటం, ఏదో కాదు. చావంటే ఏదో భౌతికమైన మరణం విషయం పెద్ద సమస్య ఏం కాదు. అది మనకు నిద్ర లేవగానే ప్రార్థన చేయాలని మనసు లేకపోవటం, బైబిల్ చదవాలని మనసు లేకపోవటం, దేవుడి సన్నిధికి రావాలని మనసు లేకపోవటం, దేవుడి పరిచర్యల్లో మనం ఉండాలి బిజీగా అన్నటువంటి మనసు లేకపోవటం, దైవ కార్యక్రమాలను సీరియస్గా తీసుకోవాలని మనసు లేకపోవటం, అదే ఆత్మీయంగా చచ్చినట్టు లెక్క. దైవాసక్తి లేని దినమున ఆత్మీయంగా మనము చచ్చినట్లు. భౌతికమైన చావు కంటే ప్రమాదకరమైనది అదే. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా భక్తికి దూరంగా, దేవుడికి దూరంగా ఉండకూడదనే తన మనస్తత్వం చూసారా, అది ఆత్మీయంగా సజీవంగా ఉన్నట్టు లెక్క. వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు, కానీ మీరు చావరు అని చెప్పాడే, అది అబద్ధం. మరి నిజమేంటి? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుడితో సమానమైపోతారు, దేవుళ్ళంటి వాళ్ళు అవుతారు, దేవతలు అయిపోతారని చెప్పింది నిజం. నిజంగానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. మనలో ఒకటి వంటి వాడాయనని దేవుడే చెప్పాడు. దేవుడికి మానవుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, దేవుడు చెడు కూడా చేయగలడు, కానీ అన్యాయంగా మనిషి మీద అలా చెయ్యడు. మనిషి చెడు చేస్తాడు, ఖచ్చితంగా ఆ చెడులో అన్యాయమే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. కీడు రప్పిస్తాడు, రప్పించడా దేవుడు? యోబు గారి మాటలు ఎలా ఉన్నాయి మనకు తెలుసు. దేవుడి నుంచి మనం మేళ్ళు మాత్రమే పొందాలా, కీడును కూడా వస్తుంది కదా. జీవము గల దేవుని నోట నుండి మేలును కీడును బయలువెళ్ళును కదా అని అంటాడు విలాపవాక్యంలో. కాబట్టి దయ్యం ఏం చేస్తాడు అంటే, సేమ్ మనల్ని చూసినప్పుడు దయ్యం గుర్తు రావాలి. దయ్యం పిల్లలుగా మనం చేస్తున్న పొరపాట్లు ఏంటంటే, ఇంతకు వాడెందుకు చెప్పాడు అట్లాగా అంటే, ఒకరిని మోసగించాలి, ఒకరిని నష్టపరచాలి, ఒకరిని వంచాలి, ఒకరి మీద ఏహ్యభావం ద్వేషం ఉంది, అసహ్యం ఉంది అంటే అప్పుడు చెబుతాం అబద్ధం. గుర్తుపెట్టుకోండి. ఒక మనిషితో అబద్ధం చెప్పటానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, మనం ఆ మనిషిని మోసగించాలి అనుకుంటే, అసలు సర్వలోక మోసగాడు, అపవాదికి ఏం పేరుంది? సర్వలోక మోసగాడు. మోసగించాలనుకున్న వాళ్ళే అబద్ధాలు చెప్తారు, నష్టపరచాలనుకున్న వాళ్ళే అబద్ధాలు చెప్తారు. ఎదుటి వ్యక్తిని మనం గౌరవం మీద లేదు వాళ్ళ మీద అన్నటువంటి పరిస్థితుల్లో, సఖ్యత లేదు, సమాధానము లేని పరిస్థితులు ఉన్నప్పుడే చెబుతాం అబద్ధాలు. చాలామంది అంటారు కొందరికి చెప్పకూడదని. విన్నారా ఈ మాట? దీంట్లో ఎక్కడ దాకా పోతారో తెలుసా? భార్యకు కూడా కొన్ని చెప్పకూడదట, సీక్రెట్స్ పెట్టుకోవాలట. భర్తకు కూడా కొన్ని చెప్పకూడదట, ఆమె సీక్రెట్స్ పెట్టుకోవాలట. ఏమండి, అసలు ఎంత పరిస్థితులు వచ్చేసాయంటే, అబద్ధం ఎంత సర్వసాధారణం చేసుకున్నామంటే ఎవడైనా దాన్ని సీరియస్గా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. దాన్ని సీరియస్గా ఎవరన్నా తీసుకోగలుగుతున్నారా? వామ్మో అబద్ధం చెప్పచ్చా, చస్తాం మనం అనే పరిస్థితి ఉందా? లేదే. ఒకనాడు బారిస్టర్ చదువుకొని ఇండియాకు వచ్చినటువంటి
మనకు జాతిపితగా పిలువబడుతున్న మహాత్మా గాంధీ చెప్పాడు, హూ ఈజ్ లాయర్ అన్నటువంటి దానికి ఆయన డెఫినేషన్ ఇచ్చి ఏమని చెప్పాడు తెలుసా? లాయర్ ఈజ్ ఏ లైసెన్స్డ్ లయర్ అన్నాడు. లాయర్ ఈజ్ ఏ లైసెన్స్డ్ లయర్ అన్నాడు. అంటే లైసెన్స్ తీసుకొని మరి అబద్ధాలు చెప్పేవాడంటే లాయరు. లయర్ అంటే అబద్ధికుడు అని అర్థం. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం ఉంది. నిజం కోసం, సత్యం కోసం నిలబడి వాదించి గెలవాల్సినటువంటి వ్యక్తే ఈరోజు లంచాలకు మరిగి, అన్యాయానికి మరిగి, దుర్మార్గానికి మరిగి, అక్రమానికి మరిగి అబద్ధాలు ఎన్ని చెప్పట్లేదు? మీకు విషయం తెలుసో తెలీదో, సులభంగా డబ్బులు సంపాదించడానికి కోర్టుల దగ్గర అబద్ధ సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉంటారు మనుషులు. తెలుసా మీకు? నువ్వు చూసావా అని అడుగుతాడు జడ్జి గారు. అవును సార్, నేను చూశాను సార్ అని చెప్తాడు. పోయేదేముంది? వేరే వాళ్ళ జీవితాలు కదా నాశనం అయ్యేది. వాడికి ఏమొచ్చింది? ఇలా మనం గమనించగలిగితే అబద్ధం అన్నది, అసత్యం అన్నది ముఖ్యంగా రెండు నిజాలతో, ఒక రెండు అబద్ధాలతో, ఒక నిజంతో మిళితమై చెప్పేటటువంటి పరిస్థితులు దేవుడు ఎప్పుడు కూడా ఇట్లాంటి దాన్ని ఇష్టపడడు. ఎందుకనంటే ఆయన ఏమంటాడంటే, ఉంటే నువ్వు ఆవలిగట్టులో ఉండు, లేదా ఈవలగట్టుకురా, చల్లగానైనా ఉండు, వెచ్చగానే ఉండు, నిలువెచ్చని జీవితాలు వద్దు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? చెబితే ప్యూర్లీ మొత్తం అబద్ధాల జీవితాలే కలిగి ఉండు, లేదా ప్యూర్లీ సత్యంతోనే బతుకు, అటు ఇటు కాకుండా బతికి సావుకు అంటాడు దేవుడు. ఏమంటే ఒక మాట చెప్తాను, మీరు ఉన్నది చెప్తే మహా అంటే ఉలుకు పడతారేమో, సత్యం చెబితే కాసేపు ఇబ్బంది పడతారేమో, ఆరంభంలోనే నిష్ఠుర పడతాడేమో, కానీ ఆఖరికి ఇష్టపడతారు, మనం దగ్గరికి రావడానికే సిద్ధపడతారు. లోకములో ప్రతి మనిషి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా అండి? మనిషితో మనిషిని పోలుస్తూ ఉంటాడు. మరొక్కసారి మన మనోగతాన్ని ఆలోచన చేయండి. ఏం చేస్తాం మనం? విచ్ ఇస్ బెటర్, ఏది మనకు మంచిది, ఏది మంచిది కాదు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరి దగ్గర వాళ్ళు, ఎవరు దూరం వాళ్ళు, ఇవన్నీ ప్రతిదీ మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పటికైనా మన సత్యసంధత, సత్యం ఎంత గొప్పది అని అంటే ఎప్పటికైనా అది స్వతంత్రులుగా చేసేది తప్ప బానిసలుగా నిలిపేది కాదు. అబద్ధం, అసత్యం ఎలా ఉంటుందో తెలుసా? ఏ రోజుకైనా మనల్ని దోషిగా నిలబెట్టేది, మనల్ని అటకాయించేది, మన ప్రగతికి అవరోధకంగా మిగిలేటటువంటి లక్షణం అబద్ధం లేదా అసత్యం. అందుకే మన దేవుడు ఈరోజు జీవం కలిగిన దేవుడుగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు కోటాను కోట్ల మందికి ఆరాధ్యుడిగా ఉన్నాడు అని అంటే ఆయనకున్న గుణగణం ఒకటే. ఏమిటి అని అంటే ఒకసారి చూద్దాం మన తండ్రి ఎంత గొప్పవాడు అంటే, రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన గురించి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి మాట చూద్దాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, అపోస్తలుడైన పౌలు గారు, నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. పౌలు గారు అంత గంభీరంగా మాట్లాడుతున్నాడంటే ఎందుకు? ఆ దేవుడి దగ్గరికి ఇప్పటికీ మీరు తెలుసో తెలీదో ఎవడో పనికి మాలిన చవకబారు ఆరోపణలు చేయటం తప్ప, దానివల్ల ఎటువంటి నిరూపణలు ఉండవు తప్ప, బురద జల్లాలన్న ప్రయత్నం తప్ప, ఇప్పటికీ చరిత్రలో బైబిల్ దేవుణ్ణి అసత్యవంతుడని, లేదా అబద్ధికుడని, లేదా చేతగాని వాడని, లేదా ప్రామాణికత లేనివాడని, లేదా పరిశుద్ధత లేనివాడని ఒక్కడు నిరూపించలేకపోయాడు. ఇప్పటికీ కొంతమంది అన్యజనుల్లో అయ్యా వాళ్ళు ఎందుకు దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారంటే, అమ్మో మీ దేవుడు చాలా నిష్ఠ కలిగిన దేవుడు, ఆయన నిబద్ధత కలిగిన దేవుడు, రాజీ పడిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. మేము నిలబడలేమండి, మేము నిలబడలేమండి ఆయన ముందు, ఆయన సేవించలేము, పూజించలేమండి, అంత గొప్పవాడు.
అనే పరిస్థితి అన్ని జనుడు చెప్తున్నాడంటే వాళ్ళకి అర్థమైంది. అందుకే దొంగగానే ఏదో తేలుగుట్టిన దొంగలాగా ఉండిపోయాడు కొంతమంది. ఆయన యొక్క అందనటువంటి ఎత్తును అందుకోలేక అందని ద్రాక్ష పొలనని అభాండాలు వేసేటటువంటి వాళ్ళు, అపనిందలు వేసేవాళ్ళు కొందరు. అంతే తప్ప వాస్తవంగా దేవుడు సత్యవంతుడు కాక తీరడు అంటున్నాడు. చూడండి, మన దేవుడు అలాంటి గొప్పవాడు. మరి ఆయన పిల్లలు ఎలా ఉండాలి? అప్పుడప్పుడు మనం పిల్లల గురించి చెప్తూ ఉంటాం, మన లక్షణాలు కలిగి ఉంటే ఏమంటావు? నా బిడ్డ అంటూ ఉంటామే. బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాను అనుకోండి బిడ్డలు, ఏమంటావు? మనం ఒకవేళ డింకులు కుట్టినోళ్ళు అయినా ఒకవేళ ఏమంటావు? నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు అని చెప్పు. రేపు దేవుడు మనల్ని చెప్పుకోవాలంటే మనలో ఆయన లక్షణం ఎలాంటి వాడట? దేవుడు మనిషి ఎప్పుడు నరమాత్రుడే ఉండకూడదని ఎందుకంటూ ఉంటాడంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నరమాత్రులు అబద్ధికుడు అయిపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, అసత్యమే మాట్లాడుతున్నాడు, అబద్ధాలు అవసరానికి చెప్పకపోతే అవ్వదు, చంపేస్తారండి. ఉన్నది చెప్తే చంపేస్తారా? చంపేస్తే చంపేశారు. యేసుప్రభు సత్యం చెప్పినందుకే కదా చంపేసింది. అపస్తులు సత్యం చెప్పినందుకే కదా, ఉన్నట్టు చెప్పినందుకే చంపేసింది. నష్టపోయారు వాళ్ళు ఏమన్నా? ఇట్లా అనుకుంటే ఎవరండి చెప్తాడు అబద్ధం? ఎవరండి చెప్తారు అబద్ధాలు, అసత్యాలు? చెప్పండి. ఉన్నది చెప్పాలి. దేవుడు ఎక్కడ అరమరికలు పెట్టుకోలే, ఉన్నది చెప్పాడు. నర్రక ముందే తేడా జరిగితే వేసేస్తాను అని భయపెట్టడాయన, బెదురు పెట్టడు, ఉన్న విషయం చెప్తాడు, ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. అలాగే తీతుకు రాసిన పత్రికలో చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు పౌలు గారు. 1వ అధ్యాయము 2-4 వచనాలు కలిసి ఉంటాయి, చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాల్లో చివరి మాట, ఆ నిత్య జీవమును. దొరికిందా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాల్లో, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు. దేవుడు ఎవరటండి? అబద్ధమాడనేరని దేవుడు. నిజం చెప్పండిరా, నిజం చెప్పండిరా అని. నిజం తీసుకురావడానికి మనిషిలో నుంచి సులభంగా రాదని ప్రపంచ చట్టాలు ఏం చేశాయి తెలుసా? పోలీస్ చేతికి లాఠీలు ఇచ్చాయి. లాఠీలైనా విరగగొట్టు, కానీ సత్యం రాబట్టు, నిజాన్ని రాబట్టు. మరలా మామూలు ట్రీట్మెంట్కి రాడా? ఏ ట్రీట్మెంట్కి పో? 3rd డిగ్రీకి పో. నిజం బయటికి రావాలి. ఈ మధ్యకాలంలో మీకు తెలుసో తెలీదో ఈ లై డిటెక్టర్లు వచ్చాయి, తెలుసా మీకు? లై డిటెక్టర్లు వచ్చాయి కదా, అసలు ఇవి ఎట్లా పనిచేస్తాయి తెలుసా అండి? లై డిటెక్టర్లు ఎట్లా పనిచేస్తాయని చాలామందికి పెద్ద వండర్, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే వాడు నిజం చెప్తున్నాడా లేదా అని చెప్పేటప్పుడు అండి గుర్తుపెట్టుకోండి, మనిషి అబద్ధం ఆడేటప్పుడు, అసత్యం ఆడేటప్పుడు పల్స్ రేట్లో తేడా ఉంటుందట, ముఖ కబలికల్లో తేడా ఉంటుందట, గుండె కొట్టుకోవటంలో తేడా ఉంటుందట. ఈ తేడాలే వీడు దొంగోడని పట్టిస్తాయి. అందుకే మీరు చూడండి, మనం ఎప్పుడైనా చెప్పక అబద్ధం చెప్పాలనుకున్నావు దొరికిపోతారు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కదలికలు చెప్తున్నాయి, నీ ముఖం చెప్తుంది, నీ మాట చెప్తుంది. మాటల్లో తడబాట్లు వస్తాయి, తత్తరపాట్లు వస్తాయి, అన్నీ మారిపోతాయి. అట్లా కనుక్కుంటుందట లై డిటెక్టర్. అంతవరకు ఎందుకంటే ఎప్పుడైనా మీకు పోలీస్ జాగిలాలు ఇవన్నీ నేను ఆలోచన చేస్తూ రీసెర్చ్ చేస్తూ సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ వచ్చి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడెప్పుడో అనుకుంటూ ఉంటాం, చెప్పేయాలి పిల్లలకి నేర్పించాలి, నేర్చుకోవాలండి. అసలు పోలీస్ జాగిలం ఎందుకు అనుకుంటా తెలుసా? అక్కడ ప్రతి మనిషి జీవితంలో 2 సందర్భాల్లో ప్రత్యేకమైన వాసనలు వస్తాయటండి మనిషి దేహం నుండి. నేరం చేసినప్పుడు ఆ టైంలో
ఆ స్పెషల్ స్మెల్ చాలా తీక్షణంగా వస్తుందట బాడీ నుంచి. ఎందుకంటే అన్నీ మారిపోతాయి చూడండి, టోటల్ అన్ని పరిస్థితులు మారిపోతాయి. మనకు ఒక ఉద్వేగం వచ్చేస్తుంది, ఒక ఆందోళన వస్తుంది, ఒక టెన్షన్ వస్తుంది, ఎవరికైనా తెలిసిపోతుందేమో, ఏమైనా కనిపెడతారేమో అని. అలా అనుకున్నప్పుడు బాడీలో నుంచి కొన్ని ప్రత్యేకమైన వాసనలు వస్తాయంటే అవి పసిగడతాయట జాగిలాలు. ఇక రెండవది, మనిషి అమిత ఆనందంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి స్మెల్ వస్తుందట మనిషి బాడీలో నుంచి. ఇది నాకు ఇంకా ముందు నుంచి తెలిసింటే బాగుందనిపిస్తుంది. ముఖ్యంగా అసలు ఒక పురుషుడు భార్యను వదిలిపెట్టకపోవడానికి, ఒక స్త్రీ భర్తను వదిలిపెట్టకపోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఈ వాసన ఒకటట. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన వస్తుందట. ఆ వాసనను బట్టి వాళ్ళని కోరుకుంటారట వాళ్ళు. అంటే ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు ఒక స్మెల్, ఎక్కువ ఆనందంలో ఉన్నప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుందట. అవే మనిషిని మరొక మనిషికి పట్టిస్తాయి. భర్తకు కొంతకాలం దూరంగా ఉంటే మా ఆయన వస్తే బాగుండు, మా ఆయన వస్తే బాగుండు, మా ఆయన దగ్గర ఉంటే బాగుండు. ఎందుకు అనుకుంటుంది అంటే వాసన లేదు, వాసన లేదు. భార్యకు దూరంగా ఉన్నాడు, మా ఆవిడ ఉంటే బాగుండు, మా ఆవిడ ఉంటే బాగుండు, మా ఆవిడ ఉంటే బాగుండు. వాసన లేదు. ఈ మిగతా వాసనలే బాగాలేవు, వేరే విధంగా ఉన్నాయి. అలా పట్టుకుంటారట. లై డిటెక్టర్ అలా పనిచేస్తుంది. దేవుడు ఏమంటాడంటే అండి, ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు, నువ్వు భయపడతావు ఎందుకు? భయపడేది దొంగడే, భయపడేది అబద్ధికుడే, భయపడేది అసత్యం చెప్పిన వాళ్ళే. వమ్మో తెలిసిపోద్దామా, వమ్మో తెలిసిపోద్దామా, దీంతోనే వచ్చేస్తుంది సమస్య అంతా. మళ్ళీ దాన్ని తప్పించుకోవడానికి ఇంకొన్ని. మన దేవుడు ఎలా అంటాడట, మన దేవుడట, మన తండ్రట ఆ సత్యవంతుడు కాక తీరడట, అబద్ధమాడజాలని దేవుడట. మన ఇంట్లో అబద్ధాలాడనోడు సత్యవంతులు ఉన్నారంటే వాళ్ళ ధైర్యం వేరేగా ఉంటుందండి, వాళ్ళ నడత వేరే ఉంటుందండి, వాళ్ళ రాజస్యం వేరే ఉంటుందండి. ఎప్పుడు ఎవరికో దాచాలి దాచాలి దాచాలి, ఇది తెచ్చు, అవి చేయాలి, ఇవి చేయాలి, మోసం చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. అది నేను చెప్తూ ఉంటాను ధైర్యంగా. ఎప్పుడు నా సెల్ ఫోన్ లాక్ ఎవరైనా ఈజీగా తీసేయచ్చు. అది కూడా లాక్ ఎందుకు పెట్టుకున్నాం అంటే, తప్పక సార్ ఖచ్చితంగా లాక్ పెట్టుకోవాల్సింది సార్, బ్యాంకు వాళ్ళు చెప్పారు, లేకపోతే ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నో మోర్ సీక్రెట్స్, అంతా ఓపెనే. మీలో ధైర్యం ఉంది, అదే అలాగే ఉండాలి. ఇంకా ఎంతకంటే ఇదే ఒకటే కాదు, అన్నీ. ఎందుకనంటే సత్యవంతంగా బతికితే ఆ బ్రతుకే వేరు, అబద్ధమాడని బ్రతుకులు బతికితే ఆ జీవితాలే వేరు, చాలా గొప్పగా ఉంటాయి. అందుకే మన దేవుడు ఎందుకు అంత స్పెషల్ అయ్యారు? ఇప్పటికీ ఆయన అంతే, ఇప్పటికీ ఒక్కడు చూడలేదు. చూడకపోయినా ఈరోజు ఆ దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఎందుకున్నారంటే, ఆయనలో ఉన్న సత్యమాడజాలని తత్వం, అబద్ధమాడజాలని తత్వం. అలా దేవుడు పరిశుద్ధుడై ఉన్నట్టు మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నట్టు, దేవుడు సత్యమాడేవాడిగా ఉండి మనల్ని సత్యమాడేవాడిగా ఉండమన్నట్టు, దేవుడు అబద్ధమాడజాలని వాడే ఉండి మనల్ని అబద్ధమాడజాలని ఉన్నట్టు. అబద్ధమాడితే ఏమవుద్దంటే ఒక రోజుకు తెలిసిపోద్ది, మర్చిపోకండి. రహస్యమైనదేది బయటపడకుండా పోదు, ఎప్పటికైనా బయటపడుతుంది. ఇకపోతే అసలు నిందే లేనటువంటి లక్షణం కలిగిన వాళ్ళని ఎవరిని అంటున్నాడు దేవుడు అని గమనించగలిగితే ప్రియులారా, మంచి మాట చెప్తున్నాడు. చూద్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనము. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. ఈ ఈ ఈ సాక్ష్యం వలకాలి దేవుడు మన గురించి మన చుట్టూ ఉన్నోళ్ళు పలకగలగాలి. ఏమని? శక్యమైతే దీన్ని సాధించుకోవాలని రాసి పెట్టుకోండి హృదయంలో గట్టిగా.
ఏమని? వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. ముఖ్యంగా ఎక్కడెక్కడ అబద్ధాలు ఆడడానికి మనిషి ఇష్టపడతాడంటే 4వ వచనంలో చెప్పాడు, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారు. స్త్రీ సాంగత్యం అంటే ఇది వివాహమైన వాళ్లకు సంబంధించిన విషయం కాదు, ఇది అక్రమ సంబంధాలకు సంబంధించింది. నేను అడుగుతున్నాను, మీరు చెప్పండి, అక్రమ సంబంధాలు పెట్టుకుండేటటువంటి వాళ్ళు నిజాలు చెప్తారా? అయ్యో ఏమే వాడితో తిరిగా అయ్యయ్యో, సతీ సావిత్రి లాంటి వాళ్ళు, అనసూయ లాంటి వాళ్ళు, లేకపోతే ఆ రూతమ్మ లాంటి వాళ్ళు, ఆ ఎస్తేరమ్మ లాంటి వాళ్ళు, మరియమ్మ, ఈ ఎలిజబెత్ అమ్మ, వీళ్ళందరూ నా తర్వాతేనండి అని చెప్తుంది ఆమె. ఏమయ్యా ఎక్కడన్నా దేని దగ్గరికైనా పోయొచ్చావా అని అడిగింది అనుకోండి భార్య, అయ్యయ్యో నాకు మించిన నీతిమంతుడు ఎక్కడున్నాడే, కావాలంటే చేతిలో కర్పూరం పెట్టు అని మాట్లాడేవాళ్ళు. మంచి విషయం గమనించాల్సినటువంటిది ఏంటంటే, అనింద్యులు వీళ్ళు, వీరు నోట ఏ అబద్ధం లేదు. స్త్రీ సాంగత్యమును ఉండేవాడు అబద్ధాలు ఆడతారు, పురుష సాంగత్యం ఉండేవాళ్ళు అపవిత్రమైనటువంటి వాళ్ళు అబద్ధాలు ఆడతారు. ఇంకా గొర్రెపిల్ల ఎక్కడికి పోవును? గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుంది? ఆయన అబద్ధం ఆడలేదు, అది గొర్రెపిల్ల పోకడ. ఆయన పేరేం పేరు అంటే నేనే సత్యం అని చెప్పాడు. ఎవడో అన్నాడు, రే సత్యం, నా మాట సత్యం అని. వాడెవడో పాటకు సంబంధించిన వాడే, పాట వరకు పరిమితమైన వాడే. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే ఆకాశం భూమి గతించిన ఆయన మాట గతించని పరిస్థితి. ఈరోజు ఎన్ని అబద్ధాలు, చిన్నదానికి పెద్దదానికి, అవసరం ఉన్నా లేకపోయినా, ప్రాణం మీదకి వచ్చిన చిన్న విషయమైనా సింపుల్గా అబద్ధాలు ఆడేస్తున్నాం. అది మనం విసర్జించాల్సిన అవలక్షణం. ప్రియులరా, నేను మానండి, మా ఇష్టం అండి, మా నోరు మా ఇష్టం, మా అబద్ధాలు మా ఇష్టం, మీరెవరు చెప్పడానికి అన్నారనుకోండి. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఏమైపోతారో కూడా మనకు తెలియాలి. 22వ అధ్యాయము ఇదే ప్రకటన గ్రంథం 15వ వచనం చూద్దాం. 15వ వచనం, కుక్కలును మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను వచ్చేసింది. అబద్ధమును ఏం చేస్తున్నారట మనుషులు? అమ్మో, ఐ లవ్ లైస్, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం అంటే ఎవరి గురించి? అబద్ధం గురించి. నువ్వు ఉండాలి నా దగ్గర, భార్య గురించి చెప్పినట్టు కాదు అది, నువ్వు ఉండాలయ్యో నా దగ్గర అని భర్త గురించి అన్నట్టు కాదు, అబద్ధంతో చెప్తున్నారట. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివారు వెలుపల ఉండిపోతాం. ఏ వెలుపల? అయ్యా మాకు తలుపు తీ అని బుద్ధి లేని కన్యకలు తలుపులు బాదరే, పరలోకం బయట ఉండి చేస్తాం. ఇంత బతికి ఇంటెనకాల కూడా చచ్చాడట. అలాంటి పరిస్థితి. కాబట్టి ముఖ్యంగా ఈ అబద్ధాలు ఎక్కడ ఆడతారు చెప్పండి? ముఖ్యంగా ఆడేది ఎక్కడట? ఒక పెళ్ళి దగ్గర. ఎన్ని అబద్ధాలు ఆడాడట? సింపుల్గా ఒక 1000 అబద్ధాలైనా ఆడి ఒక పెళ్ళి చేయాలట. ఎందుకు? అది ఏమన్నా నిలబడ్డానికేనా? నిలబడ్డానికేనా చెప్పండి? ఇంట్లో ఉండే పిల్ల ఎవడెవడి దగ్గర తిరిగి వచ్చి ఉంటుంది. మా పిల్ల వర్జిన్, కన్యా రత్నం అని చెప్పి ఎవరికో ఒక మంచి బిడ్డకి ఇచ్చి వాడు జీవితాన్ని నాశనం చేసేవాళ్ళు కొంతమంది. అట్లాగే వీడు ఎన్నో చోట్ల తిరిగి వచ్చి ఉంటాడు, రోగమే తెచ్చుకొని ఉంటాడు, ఎయిడ్స్ వ్యాధి కూడా తెచ్చుకొని ఉంటాడు. నా కొడుకులా అంటాడు, దేశంలోనే లేడంటారు అమ్మనాన్నలు. పక్కింటి వాళ్ళు కూడా నమ్మడానికి లేకుండా పోయింది. ఎందుకు? మేము మంచిగా చెబితే వీళ్ళ గురించి రేపు మా గురించి వీళ్ళు మంచిగా చెప్తారని చెప్పి వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఫలానా ఎవరు ఎలాంటోడు లాజరస్ బాబా సూపర్ అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే రేపు వాడి గురించి చెప్పాలి కదా మేము మంచిగా. మంచి అండర్స్టాండింగ్, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇది
ఎంతమంది జీవితాలు చూడడం లేదు తెలుసా అండి. వాళ్ళు చెప్పు, నువ్వు ఎందుకు నిజం చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు, అబద్ధం చెప్పి నన్ను మోసం చేసావు, నాకు అది చెప్పావు, నాకు ఇది చెప్పావు, ఎన్ని చెప్తాంట. బతుకు అవసరమా? ఇంకా అప్పుడు చెప్పిన అబద్ధానికి జీవితాంతం నోచుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎవరు చెప్పింది అది? ఇక మీదటినైనా ఏం చేయాలి? వాటిని సమాధి చేయాలి. మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి పునరుజ్జీవనం పోయకండి, జీవం పోయకండి. మళ్ళీ చంపేసిన వాటిని మళ్ళీ బతికించుకోవటం మనకు మాత్రం తెలిసిన కళ. అందుకే అబద్ధాన్ని, అసత్యాన్ని ఏం చేయాలంటే విసర్జించండి అంటున్నాడు. ఎందుకంటే ఇది మన తండ్రి లక్షణం కాదు. ఆయన పిల్లలంగా మనం ఖచ్చితంగా నిజమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. ఒకవేళ ఏదన్నా అనుకున్నారా, అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము. అపార్థం చేసుకున్నారా, చేసుకున్న వాళ్ళు మనం ఏం చేయలేము. ఉన్న విషయమే చెప్పాలి. ఓకే, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం అంటారు కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా నిజాలే మాట్లాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.